దాదాపు మా దగ్గర 150 రకాలు వరి విత్తనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మన పొలాలకు తగ్గట్టు ఒక 60 రకాలని మా దగ్గర చిన్న రైస్ మిల్ ఉంది. మా రైస్ మిల్లోనే బియ్యం పట్టించి కస్టమర్ కి ఏ విధంగా అంటే ముడి బియ్యం కానీ సెమీ పాలిష్ కానీ వాళ్ళు ఏ విధంగా అడిగితే ఆ విధంగా పట్టించి ఇస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు మండల లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో దేశీ విత్తనాల పండుగ ఎగ్జిబిషన్ లో ఉన్నాం. సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ లో ఒక స్టాల్ కంప్లీట్ గా దేశీ వరి విత్తనాల స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఎట్లాంటి వరి విత్తనాలు ఉన్నాయి, సో ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి సాగు విధానం ఎట్లా ఉంటుంది, సో జనరల్ గా విత్తనాలు కావాలంటే ఇట్లాంటి విషయాలన్నీ ఇప్పుడు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ స్టాల్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు సాయిరెడ్డి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు దాదాపు మేము 5 సంవత్సరాల నుంచి ఈ దేశీ వరి విత్తనాలను సాగు చేస్తున్నాం సార్. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం విత్తనాలను కాపాడుకోవాలి. అంటే పూర్వకాలంలో ఉన్న దేశీ వరి రకాలు ఇంకా చాలా రకాలు ఉంటుండే, వాటిని అన్ని కోల్పోయినాం మనం. ఎందుకంటే ఈ హరిత విప్లవం వచ్చినప్పటి నుంచి మనం విత్తనాలన్నీ కోల్పోయి హైబ్రిడ్ రకాలను సాగు చేస్తున్నాం. కాబట్టి ఈ విత్తన పండుగలో భాగంగా ఈ CGR లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో మేము దాదాపు ఒక 30 రకాలు తీసుకొచ్చినాం ఇక్కడికి. దేశీ వరి రకాలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసుకుంటూ వాటిని ఆ విత్తనాలని కాపాడుకుంటూ, అలాగే రైస్ కూడా అంటే మనకు ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ పాలిష్ రైస్ తీసుకుంటున్నారు. హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన పాలిష్ రైస్, దాంట్లో ఎటువంటి పోషకాలు ఉండట్లేదు. వాటిని రైస్ రూపంలో కూడా మనం అమ్ముతున్నాం సార్. ఓకే. సో అంటే ఎంత క్వాంటిటీలో మీరు సేల్ చేస్తున్నారు? సో ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి వరిమంగడాలు? మా దగ్గర ఇప్పుడు దాదాపు మా అరక అనేది ఒక FPC ఉంది సార్, మాది ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అని. దాంట్లో దాదాపు ఒక 1000 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో ఒక 600 మంది రైతులు ఇప్పుడు వాళ్ళ ఇంటి వరకు పండించుకుంటున్నారు. అంటే దేశీ వరి రకాలను పండించుకుంటూ వాటిని వాళ్ళ ఆహారంలో తీసుకుంటున్నారు. అయితే మనం ఇప్పుడు బయట ఉన్న సమాజంలో ఎవరైతే రైస్ అడుగుతారో వాళ్ళ నుంచి, రైతుల నుంచి తీసుకోవడం, మా దగ్గర కూడా పండించుకుంటున్నాం. మా దగ్గర చిన్న రైస్ మిల్ ఉంది. మా రైస్ మిల్లోనే బియ్యం పట్టించి కస్టమర్ కి ఏ విధంగా అంటే ముడి బియ్యం కానీ సెమీ పాలిష్ కానీ వాళ్ళు ఏ విధంగా అడిగితే ఆ విధంగా పట్టించి ఇస్తున్నారు. ఓకే. దాదాపు మా దగ్గర 150 రకాలు వరి విత్తనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మన పొలాలకు తగ్గట్టు ఒక 60 రకాలని అందుబాటులో ఉంచుతున్నాం. అంటే రెగ్యులర్ గా వాటిని వేయడం, రైతులకు అందియడం, వాటిలో ఉన్న గొప్పతనాన్ని వివరించడం, ఇంకా రైతులను కూడా ఉత్సాహపరుస్తున్నాం. సో ఆ రకంగా మోటివేట్ చేస్తున్నాం. సో అయితే నేను ఏమన్నా అంటే జనరల్గా ఎవరైనా మీ దగ్గర నుంచి విత్తనాలు కావాలని అడిగితే ఎంత మినిమం క్వాంటిటీ అంటే జనరల్గా ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారు? సో ఎట్లా ఉంటుంది సార్? మనకు దీంట్లో విత్తనాలు అంటే హైబ్రిడ్ రకాలతో పోల్చుకుంటే మినిమం ఒక ఎకరాకి 25 కిలోలు వాడతారు సార్. మాదేంటంటే మనం చిన్నగా స్టార్ట్ చేస్తే ఒక ఎకరానికి 5 కేజీల విత్తనమే సరిపోతుంది. అంటే దాన్ని లైన్ సోయింగ్ పద్ధతిలో వేసుకొని మామూలుగా మనం సరైన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వాడుకుంటే దిగుబడి వస్తుంది. కాబట్టి విత్తనాలను అనేటివి ఎక్కువ పెద్ద మొత్తంలో నారు పోయాలనేది లేదు సార్. ఒక 5 కేజీల నుంచి మనం వాడుకోవచ్చు. రైతులకు కావాలంటే మనం సేల్ చేస్తున్నాము, అవసరం ఉన్న రైతులకు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. అంటే సీడ్ అందుబాటులో పెడుతున్నాం. పంట అయిపోయిన తర్వాత వాళ్ళకి మిల్లింగ్ కూడా చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, పెద్ద మిల్లుల్లో ఆడించట్లేదు. సో దాన్ని కూడా అందుబాటులో పెట్టి మేము అన్ని రకాలుగా వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నాం. ఒక రైతుగా అలాగే మా FPC నుండి మాకు మిల్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది FPC తరఫున. కాబట్టి రైతుకు అందుబాటులో ఉంచుతున్నాం, టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాం, సీడ్ అందుబాటులో ఉంది, మిల్ అందుబాటులో ఉంది. సో అయితే జనరల్గా వీటి సాగు విధానం ఎట్లా ఉంటుంది? ఇప్పటివరకు కెమికల్ ఫార్మింగ్లో చాలా మంది అంటే మొత్తం అంతా నడిచేంత కెమికల్ ఫార్మింగ్ నడుస్తుంది. సో మీరు అన్నట్టు పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తంలో నారు పోసుకోవడం కావచ్చు, నాటేయడం కావచ్చు, ఇదంతా జరుగుతుంది. సో ఇటువైపు మళ్ళాలనుకున్న రైతులకు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం కెమికల్ వ్యవసాయంలో ఏంటంటే ఎక్కువ పురుగు మందులు, ఎక్కువ ఫెర్టిలైజర్ వాడుతున్నారు సార్. వాటిని ముఖ్యంగా మనం తగ్గించాలి. ఆ ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని తగ్గించాలంటే రైతులకు వీటి గురించి ఫస్ట్ వివరించాలి. ఈ విత్తనం తీసుకుంటే పూర్వకాలంలో అందరు దీన్ని బతికినారు. సో ఈ మధ్య కాలంలో ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఆ జనరేషన్ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఈ విత్తనాల్లో ఉన్న గొప్పతనం ఇది. దీన్ని ముడిబియ్యంగా సెమీ పాలిష్గా తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు వస్తాయని అర్థం చేసుకుంటూ వాటిని విత్తనాలు అందుబాటులో పెడుతున్నాం. సాగు పద్ధతులు ఏ విధంగా ఉంటాయంటే మనం కెమికల్ వ్యవసాయంతో పాటుగా దీంట్లో సేమ్ ఉంటాయి, కాకపోతే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం. దానికి బదులుగా జీవామృతం, ఘనజీవామృతం, కొన్ని పెస్ట్ ఏమైనా అటాక్ అయితే నిమాస్త్రం, అగ్నాస్త్రం లాంటివి వాడుతూ ఉంటాం. సో వాటి నుంచి ఇంకొకటి ఈ దేశీ విత్తనాలకు ఉన్న గొప్పతనం ఏంటంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. న్యాచురల్గా పండుతాయి కాబట్టి విత్తనంలోనే ఆ గుణం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని తట్టుకునే శక్తి ఉంటుంది, విత్తనంలోనే ఉంటుంది. ఇంకొకటి విత్తనం అనేది ఔషధం లాగా పనిచేస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏం చేస్తున్నాం అంటే ఆహారమే ఔషధం అంటారు. ఆహారమే ఔషధం. ప్రస్తుతం ఏముందంటే ఔషధమే ఆహారంగా తీసుకుంటున్నాం. అంటే
ఒక సర్టన్ ఏజ్ 30-35 సంవత్సరాలు రాగానే ఏదో ఒక డిసీజ్ వస్తుంది. అవును. రెగ్యులర్గా ప్రతిరోజు మెడిసిన్ వాడుతున్నారు మనిషి, అంటే ఔషధమే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఆహారమే ఔషధం లేదు ఇక. ఆహారం ఔషధం అనే మాట లేకుండా ఔషధం ఆహారంగా తీసుకుంటారు. కాబట్టి ఈ దేశీ రకాలను పండించి వాటిని తీసుకుంటే ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి వీటిని ప్రోత్సహించి రైతులకు అందుబాటులో పెడుతున్నాం. అన్ని రకాలుగా ఆ ఎఫ్పిసి నుంచి సహకరిస్తున్నారు. వాటి నుంచి మేము అందరికీ రైతులకు అందుబాటులో పెడుతున్నాం సార్. సో అయితే జనరల్గా తక్కువ క్వాంటిటీలో అయితే మీరు ఇవ్వడానికి రెడీ ఉన్నట్టు కనిపిస్తుంది. అవును సార్, అవును సార్. తక్కువ అంటే ప్రస్తుతం ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్నాం, మిల్లింగ్ అవన్నీ చేస్తున్నాం. కాబట్టి రైతులు కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి వరకు కాకుండా బయటికి మార్కెట్ విషయంగా కూడా ఆలోచిస్తే ఆ విధంగా ముందుకెళ్తే, ఇప్పుడు పండించడం ఒక ఎత్తు, దాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత కస్టమర్లు కూడా అర్థం చేసుకోవాలి సార్. ఎందుకంటే వాడేవాళ్ళు అందుబాటులో ఉంటేనే మనం పండించేవానికి అందుబాటులోకి వస్తారు వాళ్ళు. సో ఆ కస్టమర్స్ ఎవరైతే అన్ని విధాలుగా అర్థం చేసుకొని మనం తీసుకున్న ఆహారం ఇది, అన్ని కెమికల్తో కూడుకున్న ఆహారం, విషం తింటున్నామని అర్థం చేసుకొని వీటి వైపు మళ్తే రైతులకు కూడా, ముందుకొచ్చే రైతులకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో మీ ఛానల్ తరపున నేను కోరుకునేది ఏంటంటే, తీసుకునేవారు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఈ దేశీ రకాలని ఎవరైతే పండిస్తున్నారో రైతుల దగ్గరనే తీసుకోండి. ఎందుకంటే రైతుకి తన సొంతంగా అమ్మినప్పుడు 10 రూపాయలు మిగులుతాయి. సో ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే చాలా ఆసక్తి ఉన్న వాళ్ళు చేస్తారు సార్. ఎందుకంటే ఈ విత్తనాలకు ఎక్కువ దిగుబడి వస్తుందనే ఆలోచన ఉండదు. వచ్చిన దిగుబడిని ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి, ఆ రైస్ రూపంలో అమ్మితేనే వాళ్ళకి లాభం వస్తుంది. కాబట్టి కస్టమర్లు రైతు దగ్గర డైరెక్ట్గా తీసుకుంటేనే ఆ రైతుకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కస్టమర్లు కూడా డైరెక్ట్ దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా తీసుకుంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము రైతు దగ్గర తీసుకున్నాం, ఎటువంటి కెమికల్ లేకుండా పండించిన ఆహారం తింటున్నామనే ఒక దీంట్లో ఉంటారు. కాబట్టి మీ ఛానల్ తరపున అది నేను కోరుకుంటున్నాను. అయితే బెస్ట్గా అంటే దేశీ విత్తనాల్లో మంచి దిగుబడి వచ్చేటువంటిది కావచ్చు, మార్కెట్లో డిమాండ్ ఉండేటువంటి సీడ్ అంటే రకం ఏది అంటే ఏం చెప్తారు, ఏముంటుంది సార్? ప్రస్తుతం మేము ఇచ్చే దాంట్లో అయితే మ్యాక్సిమం ఇప్పుడున్న దీంట్లో అయితే ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఇన్ని రోజులు వైట్ రైస్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూలో షుగర్ ఎక్కువ వస్తుంది. అయితే ఎగ్జాంపుల్గా మేము కొన్ని ప్రాక్టికల్గా చూస్తే నవారా అని ఒక నివారిణి అని ఒక వెరైటీ ఉంది సార్, ఎరుపు రంగు బియ్యం. అది తీసుకోవడం వల్ల దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్లోగా డైజెషన్ అవుతుంది. అయితే షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా ఆకలి అవుతుందని వింటాం మనం. ఇంకొకటి, షుగర్ ఉన్న వాళ్ళు తెల్ల అన్నం తీసుకోవద్దని చెప్తారు. వాళ్ళకి అన్నం తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫైబర్ తీసుకోవడం వల్ల, ఆ ఫైబర్ ఉన్న రైస్ తీసుకోవడం వల్ల ఆ షుగర్ లెవెల్ అనేవి కంట్రోల్ అవుతున్నాయి సార్. ఆ నవారా అనేది ఎక్కువ సేల్ అవుతుంది మా దగ్గర. నార్మల్గా రోజు తినడానికి రత్నచోడి, గోదావరి ఇసుకలు, సిద్ధసన్నాలు, ఇవి తెలుపు రంగు బియ్యం సార్. వీటిని ఎక్కువ అడుగుతున్నారు. మాక్సిమం మేము కూడా వాటిని ఎక్కువ రైతులతో వేయించి మార్కెట్ చేస్తున్నాం. ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి సార్. వాటి ల్యాబ్ టెస్టింగ్ కానీ వాటిలో ఉన్న గుణగణాలు ఇంకా తెలియదు. కాబట్టి తెలుసుకున్న తర్వాత భవిష్యత్తులో ఇంకా తెలిసినాక వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అందరికీ అందిద్దామనే ఆలోచనలో ఉన్నాం సార్. సో మీరు అన్నారు ఇప్పటివరకు అన్న నవారా రైస్ కావచ్చు, అవి ఎంత కేజీ లాగా అమ్ముతున్నారు సార్? మేము నవారా రైస్ మనం 100 రూపాయల కిలో ఇస్తున్నాం సార్. బల్క్గా తీసుకుంటే దాని రేట్ చూసి ఇస్తాం సార్. ఎందుకంటే డైరెక్ట్ మేము ఫార్మర్ నుంచి కన్జ్యూమర్కి ఇస్తున్నాం కాబట్టి మధ్యవర్తి మాకేం ఉండదు సార్. డైరెక్ట్ బల్క్గా తీసుకున్నప్పుడు తగ్గించి ఇస్తున్నాం, తక్కువ తీసుకున్నప్పుడు 100 రూపాయల కేజీ ఇస్తున్నాం. సో రీటైల్ అంటే తక్కువ తీసుకుంటున్నాం. సో అయితే నవారా రైస్కే బాగా డిమాండ్ ఉందంటారు? డిమాండ్ ఉంది సార్ ప్రస్తుతం అయితే. భవిష్యత్తులో ఇంకా అందరూ వాడినప్పుడు దాని మిగతా రకాలు కూడా తెలిసినప్పుడు మిగతావి కూడా అదే ఉండొచ్చు సార్. సాధారణంగా వీటి ఒక ఎకరా విస్తీర్ణంలో దిగుబడి ఎంత రావచ్చు? ఇప్పుడు చేస్తున్నటువంటి కెమికల్ ఫార్మింగ్ లో కంపేర్ చేస్తే దిగుబడి ఎంత రావచ్చు? సో వాటి పంట కాలం ఎన్ని రోజులు ఉండొచ్చు సార్? ఇప్పుడు మనకు హైబ్రిడ్తో పోల్చుకుంటే, హైబ్రిడ్ ఎట్లా అంటే సార్, మనం ఎంత కెమికల్ వేస్తే, ఫెర్టిలైజర్ వేస్తే అది దిగుబడి అంటే రైతుకి ఎట్లుందంటే, ఒక బస్తా యూరియా డిఏపి వేస్తే ఒక 30 బస్తాలు వస్తుంది. ఇంకో 2 ఎక్కువ వేస్తే ఇంకా పెరిగే అంటే ఆలోచనలే ఉన్నారు. దీంట్లో ఏంటంటే మనం బయట నుంచి ఎరువులు వాడడం, పశువుల ఎరువుని జీవామృతంగా అవే వాడతాం. కాబట్టి కెమికల్స్ వాడకుండా దిగుబడి పరంగా మనకు కెమికల్తో పాటు రాకపోయినా దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ మాత్రం దానికన్నా కెమికల్ వ్యవసాయంలో చేసిన దానికంటే ఎక్కువ ఉంటాయి సార్. ఎందుకంటే మనం దీన్ని రైతు అనేవాడు డైరెక్ట్ వడ్లు అమ్మే కంటే ప్రాసెస్ చేసి బియ్యం అమ్ముకుంటే ఎక్కువ కెమికల్తో పాటుగా దిగుబడి ఆదాయం వస్తుంది సార్. ఆ విధంగా చేసినప్పుడే రైతు లాభంలో ఉంటాడు సార్. ఎందుకంటే
పంటకాలం ఎన్ని రోజులు ఉంటుంది ఇది? పంటకాలం 120 రోజులు సార్. నవారా అనేది మిగతా అన్ని 110. జనరల్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేశీ రకాల వరి విత్తనాలు అంటే కొన్ని సుమారుగా అంటే ఇంత నుంచి ఇంతవరకు ఉండాలంటే చెప్పాలంటే తక్కువలో అంటే 110 రోజులు సార్. ఎక్కువలో అంటే 210 రోజుల విత్తనాలు కూడా ఉన్నాయి. సో అదే వెరైటీ 210. అది మాపిల్లై సాంబా అని ఒక వెరైటీ సార్. అది తక్కువలో అంటే నవారా కుల్లాకర్ అనేవి ఉన్నాయి కదా, ఇవి తక్కువ తొందరగా వచ్చే పంట, తొందరగా వస్తాయి. సో ఇవి అంటే సంవత్సరానికి 2 సీజన్లు ఉంటాయి కదా, సో ఏ సీజన్లో ఇది బెస్ట్ పెట్టుకోవడానికి? సీజన్ అంటే మన ఖరీఫ్లోనే బాగా వస్తుంది సార్. వర్షాకాలంలో వేసుకుంటేనే వరిలో పంట అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. రబీలో వేసుకుంటే ఏమవుతుంది అంటే మనం మిల్లింగ్ చేసేటప్పుడు కటింగ్ అవుతుంది. సో దిగుబడి పరంగా చూసుకున్నా మనకు పంట నిబ్బరం అనేది అట్లా వర్షాకాలంలోనే మంచిగా వస్తుంది. ఓకే. సో ఎవరికైనా ఫార్మర్స్ కావాలన్నా కూడా మీరు ఇవ్వగలుగుతారు? ఇస్తాం. సీడ్స్ కానీ లేకపోతే రైస్ కానీ? సీడ్స్ ఇస్తాము, రైస్ ఇస్తాం సార్. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో ఇది సాయిరెడ్డి గారు చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి దేశీ విత్తనాల పండుగలో వీళ్ళు ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో దీంట్లో మేజర్గా కూడా దేశీ వరి విత్తనాలని ఎంకరేజ్ చేస్తూ సో ఇక్కడ దాదాపు 36 రకాల వరి విత్తనాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎఫ్పీ కూడా ఉన్నది. సో దాని నుంచి రైతులతోటి కొలాబరేట్ అయ్యి ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని సో వాళ్ళు పండించినటువంటి పంటల్ని డైరెక్ట్ మార్కెట్ చేసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వరి విత్తనాలను కూడా ఎవరైనా కావాలనుకున్నటువంటి రైతులు ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం కానీ ఇట్లాంటి సహజమైనటువంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించి చేసుకునేటువంటి వాళ్ళకు ఈ విత్తనాలు అమ్ముతామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు.